చరిత్రలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా ఏ సంవత్సరాన్ని ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ప్రకటించింది? 2024 సంవత్సరాన్ని. ఐక్యరాజ్యసమితి తన తాజా నివేదికలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ఎంతగా నమోదు చేయొచ్చని అంచనా వేసింది. 6.6%. ఇటీవల రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన బహుళ పొరల దుస్తులు హిమ్ కవచ్ ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా వీటిని రూపొందించారు. -60 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 20 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు. సీఎం కిసాన్ పథకంలో భాగంగా లబ్ధిదారుల కోసం దేశంలోని రైతులందరికీ ఏ పేరుతో కేంద్రం డిజిటల్ ఐడీలు ఇస్తుంది? కిసాన్ పెహచాన్. అంతరిక్షంలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ కోసం ఉద్దేశించిన స్పెండెక్స్ ప్రయోగంలో పిఎస్ఎల్వి C-60 రాకెట్ ద్వారా 2 ఉపగ్రహాలను ఏ తేదీన ఇస్రో ప్రయోగించింది? 2024 డిసెంబర్ 30న ప్రయోగించింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని దక్షిణ అండమాన్ జిల్లాలోని జిర్కటాంగ్లో ఏ కమ్యూనిటీకి చెందిన 19 మందికి స్పెషల్ సమ్మరీ ప్రొవిజన్ 2025 ప్రకారం భారత ఓటర్ల జాబితాలో చేర్చారు? జరావా కమ్యూనిటీ. ప్రవాస భారతీయ దివాస్ 2025 థీమ్ ఏమిటి? వికసిత్ భారత్కు డయాస్పోరా సహకారం. 18వ ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్ను ప్రధాని మోడీ ఎక్కడ ప్రారంభించారు? ఒడిశాలో 3 రోజులు ఇక్కడ ప్రారంభించారు. జోసెఫ్ ఔన్ ఇటీవల ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? లెబనాన్. 2028లో ఒలింపిక్స్ను ఎక్కడ నిర్వహించనున్నారు? లాస్ ఏంజలస్లో. For next part video, please subscribe this channel.